నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై 125 మంది అరెస్టు. భీమవరంలో వెల్లడించిన ఎస్పీ రవిప్రకాష్. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో అంగన్వాడీలు కొనసాగించిన ఆందోళన. మెయిన్ రోడ్డులో నిర్వహించిన ర్యాలీ. భూహక్కు చట్టం 27ను రద్దు చేయాలని కోరుతూ తణుకులో న్యాయవాదుల నిరసన. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరమన్న లాయర్లు. దొంగ ఓట్ల నమోదును అరికట్టాలి. అధికారులను డిమాండ్ చేసిన తణుకు తెలుగుదేశం అధ్యక్షులు కలగరా. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది తెలుగుదేశం జనసేన పార్టీల కూటమే. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఉండి నియోజకవర్గ పరిధిలోని చెనకాపవరం గ్రామంలో పేరుకుపోయిన తూడు గుర్రపు డెక్కను తొలగించిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు. ఈ నెల 22న వెల్లడించనున్న ఓటర్ల అంతిమ జాబితా. రాజమహేంద్రవరంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానం యువతకు స్ఫూర్తిదాయకం. అమలాపురంలో స్పష్టం చేసిన కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. కోనసీమ జిల్లాలో పెరిగిన తెలుగుదేశం ఆదరణ. వాడవాడలా చేరుతున్న యువకులు. వివరించిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు. ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ను గెలిపించే బాధ్యత తనదే. భరోసా ఇచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. జిల్లాలో మద్యం, ఇసుక, గంజాయి, పశువుల అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి 125 కేసులు నమోదు చేసి 298 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ భీమవరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 27 కేసులు నమోదు చేయడంతో పాటు 24 మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నామని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 8 కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు తణుకులో బుధవారం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రపతి రోడ్డులోని మండల పరిషత్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసుకున్న శిబిరం నుంచి కాలినడకతో ప్రధాన రహదారి గుండా ప్రదర్శన చేసి అంగన్వాడీ కార్యాలయం వరకు వెళ్లారు. ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం అన్యాయమంటూ నినాదాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వ నేతలు కదిలే వరకు తమ గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అయినా కూడా మౌనంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపెడతామని ప్రకటించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయ్ కుమారి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ లక్ష్మి, నాయకులు పివి ప్రతాప్, పి దక్షిణామూర్తి, బి వసంతకుమారి, ఎం మణిమాల, డి రాజకుమారి, వి ప్రమిలలు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక భూ హక్కుల చట్టం 27ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ తణుకు న్యాయవాదులు బుధవారం కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోర్టు ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో వారు కూర్చుని ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు ఎం సత్యనారాయణాచార్యులు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల వచ్చే నష్టాలను విశ్లేషించి చెప్పారు. ఈ జటిలమైన సమస్య న్యాయవాదులది కాదని యావత్ ప్రజలందరికీ చెందిందని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు స్పందించాలని సత్యనారాయణాచార్యులు పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ఇబ్బంది చేసే విధంగా తయారైన యాక్ట్. దీనివల్ల ఏంటంటే ప్రజలకి వారు కొనుక్కున్న ఆస్తులు తప్పకుండా ఆ ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుని అథారిటీ దగ్గర వాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే ఎవరైనా కనుక లోన్ పెట్టుకోవాలనుకుంటే ఆ లోన్ కూడా వాళ్ళు ఆ అథారిటీకి నోటిఫై చేస్తే కానీ వారికి బ్యాంకులో కానీ బయట ఫైనాన్స్ కంపెనీ కానీ లోన్ కూడా రాదు. ఈ చట్టం ఏంటంటే పురాతన ఆస్తుల గురించి ఎవరికైనా వారికి డాక్యుమెంట్ ఉన్న వారికి కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి యాక్ట్ వలన వారి ఆస్తి భూమి అంతా కూడా గవర్నమెంట్కి చెందేలాగా ఏర్పడుతుంది. చాలామంది దగ్గర డాక్యుమెంట్ సరిగా లేకపోవడం,
తర్వాత వారికున్న పురోజితం ఉన్న ఈ ఆస్తులనేమో వారు కోల్పోవడానికి ఆస్కారం ఉంది. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే నిజానికి ఈ అడ్వకేట్ లీడర్లే కాకుండా ఈ ప్రజలందరూ కూడా నష్టపోతారని సభాముఖంగా తెలియదు. అలాగే టి నెహ్రూ కూడా మాట్లాడారు. ఈ దీక్షలో తాడిపత్రి కోటేశ్వరరావు, ఓఎస్ నాగేశ్వరరావు, డి సీతారామరాజు, గాజుల వీర వెంకట అప్పాజీ, పి విజయ్ కుమార్, ఈ రామకృష్ణ, డి భాస్కర్లు కూర్చున్నారు. వీరికి కామన మునుస్వామి, కొండూరు వెంకటేశ్వర్లు, ఎం మృత్యుంజయులు సంఘీభావం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనన్ని దొంగ ఓట్లు చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషనర్కు తనకు తెలుగుదేశం అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా ఓటర్ల జాబితాలను మార్చేస్తున్నా దీనిని అరికట్టాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూసినట్లు చూడటం అన్యాయమని అన్నారు. ఈ దారుణంపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఏకరువు పెడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉందని అన్నారు. ఓటమి భయంతో తెలుగుదేశం, జనసేన సానుభూతి పరుల ఓట్లను తీసేస్తున్నారని కలగర వెంకటకృష్ణ ఆరోపించారు. రాష్ట్రమంతటా జరుగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యలను తక్షణమే అరికట్టాలని ఆయన కోరారు. లేకుంటే ఎన్నికలకు అర్థం ఉండదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ నర్సాపురం పార్లమెంటు స్థానానికి తిరిగి తాను పోటీ చేస్తానని తెలిపారు. ఏ పార్టీ నుండి అనేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. ఆయన నాయకత్వంలో చాలా అద్భుతంగా తాడేపల్లిగూడెంలో పుంజుకుందన్నది సత్యం. అది అందరూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. అందులో ఎటువంటి ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నియోజకవర్గ కన్వీనర్ వలవల్ల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరంలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో చెనకాపురం గ్రామ శివారు, పాత వయ్యేరు, వెంకయ్య వయ్యేరు కాలువలో తూడు, గుర్రపుడెగ్గ పేరుకుపోవడంతో పాటు సాగునీటికి ఇక్కట్లు ఏర్పడటంతో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు రైతులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఈ సమస్యపై రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరి సమస్యపై స్పందించని అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని కోరారు. అలాగే ఈ సమస్యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎండగంటి శ్రీను, సర్పంచులు డి రామరాజు, పార్టీ నాయకులు ఇందుకూరి నారాయణరాజు, కేసిరెడ్డి మురళి, పాసం నరసింహారావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.